వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా పెద్ద వ్యాపారంగా మారిపోతున్న తరుణంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఆసుపత్రిలో లక్షల్లో బిల్లు ఉండేది. అది ఈ ఆసుపత్రిలో మటుకు వేలల్లో ఉంటుంది. పేదవాడికి పూర్తి ఉచితంగా కూడా ఉంటుంది. ఆ ఆసుపత్రి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దాని డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు మనతో ఉన్నారు. నమస్కారం బీరప్ప గారు. నమస్తే అండి. బీరప్ప గారు, ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా పెద్ద బిజినెస్గా మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. అవసరం ఉన్నా లేకపోయినా కూడా అందరికీ ట్రీట్మెంటు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. చివరికి చూస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయని భావిస్తారు. దానికి సంతోషపడాలా నార్మల్గా ఉంది అని, లేకపోతే లక్షల రూపాయలు అనవసరంగా ట్రీట్మెంట్లకి పోసారా అనే అనుమానంతో అనే బాధతోటి కూడా జనం ఉండే పరిస్థితుల్లో నిమ్స్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం నుంచి రన్ అవుతున్న ఒక అటానమస్ బాడీ. ఇప్పుడు అసలు నిమ్స్ అనేది ఏ విధంగా ప్రత్యేకం? నిమ్స్ ప్రత్యేకతలు ఏంటి చెప్పండి. మొదటగా నమస్తే అండి పవన్ గారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది మీరు ఒక హిస్టరీ తీసుకుంటే 1960లో ఒక బీజం పడ్డదని మేము అనుకుంటున్నాము. 61లో. సో 60లో అనుకున్నారు ఫస్ట్. దాని తర్వాత అప్పుడు ఉన్న నిజాం సెవెంత్ మీర్ హిజ్ ఎక్సలెన్సీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. సో వారు ఒక చిన్న కథ ఉంది దానికి, ఎట్లా ఈ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది మొదలైందని చెప్పడానికి. సో వారి డ్రైవర్ ఒకరికి ఫ్రాక్చర్ అయింది. సో ఫ్రాక్చర్ అవుతుంటే వారు అన్ని ఫెసిలిటీస్ ఉండే ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇక్కడ మన హైదరాబాద్లో లేదని వేరే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. సో అప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చి నిజాం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని 1961లో ఒక మనకి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఈ హైదరాబాద్ స్టేట్కి ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు మెట్టు రంగారెడ్డి గారు అని ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయనే ఫస్ట్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్గా ఉన్నారు అప్పుడు. సో ఆయన వారి హెల్ప్ తోటి వారితోటి ఒక నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ మొదలు పెట్టాలని చెప్పేసి 1961లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎవరు వేశారు? అప్పుడు ఉండే ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ మురార్జీ దేశాయ్ గారు. వారు ఫౌండేషన్ వేసి తర్వాత 64లో అది ఎస్కే పాటిల్ గారు, అప్పుడున్న రైల్వే మంత్రి గారు, వారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మన మన ఎవరు అప్పుడు 23 acres ఆఫ్ ల్యాండ్ మన ముఫ్కంజా బహదూర్ గారు. సో వారు ప్రిన్సెస్ ముఫ్కంజా బహదూర్ గారు వారి చేతుల మీద వారు నిజాం వారసులు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ 64లో దాని పేరు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని. మొక్కల ఆసుపత్రి అందుకే నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని అలా మొదలుపెట్టారు. సో చాలా కాలం పాటు మెట్టు రంగారెడ్డి గారు వారే ఆ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్నారు. అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. తర్వాత క్రమేణా 1976లో ఫిబ్రవరి 13లో అప్పుడు గవర్నమెంట్ తీసేసుకున్నది. అప్పుడు జలగం వెంగళరావు గారు సీఎంగా ఉన్నారు. సో అప్పుడు నిజాం ఆర్థోపెడిక్ అండ్ స్పెషాలిటీస్ అంటే అప్పటిదాకా ట్రస్ట్ కిందే ఉండేదా? ఇది ట్రస్ట్ కిందనే నిజాం ప్రభుత్వం తీసుకున్నది. సో తీసుకొని అప్పుడు నిజాం ఆర్థోపెడిక్ ప్లస్ స్పెషాలిటీ హాస్పిటల్ అని కొద్దిగా పేరు మార్చారు. దాని తర్వాత 1980లో మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారు డాక్టర్ భాస్కర్ రావు గారిని డైరెక్టర్గా పెట్టి నిజాం ఆర్థోపెడిక్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ కానీ కొన్ని పీజీ కోర్సులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు అట్లా కొంచెం ఎడ్యుకేషన్ పార్ట్ కానీ యాడ్ చేశారు. ఈ మెడికల్ కాలేజ్ కాదు, ఇది స్టాండ్ అలోన్ పీజీ హాస్టల్ అనమాట, హాస్పిటల్. సో అలాగే 1986లో మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామ్ గారు వారు సీఎంగా ఉన్నప్పుడు కాకల సుబ్బారావు గారిని అమెరికా నుంచి పిలిపించుకొని దీన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసి ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్గా చేద్దామని 86లో వారు చేశారు. అలాగే యాక్ట్ని కానీ తీసుకొచ్చి 1989లో సో అప్పుడు డీమ్డ్ యూనివర్సిటీగా, అంటే ఒక యూనివర్సిటీ హోదాని ఈ హాస్పిటల్కి ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి ఒక
యూనివర్సిటీ హాస్పిటల్ అంటారు. సో దానికి ఎగ్జిక్యూటివ్ బాడీ అని ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్ అని ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రెసిడెంట్ గారు వచ్చేసి హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఉంటారు, అలాగే హెల్త్ సెక్రటరీ గారు ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, డీన్ ఉంటారు, అలాగే ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్, వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటారు. ప్లస్ నిజాం ట్రస్ట్ నుంచి ఒకరు ఉంటారు. సో ఏదైతే నిజాం ట్రస్ట్ మనకి ఈ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆర్ నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్కి 23 ఎకరాలు ఇచ్చి వారు సంవత్సరానికి రూపాయి లీజులో 99 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ చేసుకొని సో అది గవర్నమెంట్కి ఇచ్చారనమాట. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఎన్ వెరీ వన్ డిపార్ట్మెంట్ హాస్పిటల్, అంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్తో స్టార్ట్ చేసి ఇవాళ 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే అది యూనివర్సిటీ హాస్పిటల్. అంటే ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఛాన్సలరు, అలాగే డైరెక్టర్ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ఛాన్సలరు అలా ఉంటారు. ప్లస్ దానికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. సపరేట్ యాక్ట్ 89లో సపరేట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సో అటోనామస్ యూనివర్సిటీ హాస్పిటల్ అని ఒక సపరేట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు దాకా అలా నడుస్తున్నది. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఒక 600 బెడ్లతో మొదలైనది. ఈరోజు 1659 బెడ్లతోటి ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్స్పాన్షన్ కూడా ఏదో ఉన్నట్టుంది. కొత్తగా ఎక్స్పాన్షన్ ఒకటి 2000 పడకలతోటి ఒక నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇది నిమ్స్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో నెక్స్ట్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో అది 2000 పడకలు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 1639 ప్లస్ ఒక ఎంసీహెచ్ హాస్పిటల్ పక్కన ఒకటి, అదొక 200 కలిపి ఇవన్నీ కలిపితే ఒక 4000 బెడ్లు కల హాస్పిటల్ అవుతుంది. దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అండి. సో ఇది సో దీంట్లో ఏంటంటే 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి మా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. నేను ఇందాక చెప్పినట్టు ఇట్ స్టార్టెడ్ విత్ 1 డిపార్ట్మెంట్ అండ్ నౌ దెర్ ఆర్ 38 డిపార్ట్మెంట్స్. దాంట్లో 20 క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానికి సపోర్టింగ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఒక 5 డిపార్ట్మెంట్లు, కొన్ని ఓపీడీ డిపార్ట్మెంట్లు ఒక 5, సపోర్టింగ్ డిపార్ట్మెంట్లు ఒక 8, ఇట్లా అన్నీ కలిపితే 38 డిపార్ట్మెంట్లు ప్రస్తుతానికి ఉన్నాయండి. అన్ని డిపార్ట్మెంట్లు అంటే కొన్ని తప్ప, లైక్ గైనకాలజీ డిపార్ట్మెంట్లు, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, డర్మటాలజీ, ఇట్లా 4-5 డిపార్ట్మెంట్లు తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కోర్సెస్ ఉన్నాయి. సో బ్రాడ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అని కోర్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ కాదు మాది, స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్పిటల్ ఆర్ యూనివర్సిటీ హాస్పిటల్ అంటారు. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ ఎలాగుంది, సో అలాగనమాట మాది. కానీ ఓన్లీ స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఎండి, ఎంసీహెచ్, డిఎం, ఎండి బ్రాడ్ స్పెషాలిటీ ఉంటాయి, డిఎం, ఎంసీహెచ్ ఉంటాయి. సో అట్లా 106 స్టూడెంట్స్ పర్ ఇయర్ వస్తారు మాకు ఎండి బ్రాడ్ స్పెషాలిటీలో. అలాగే 80 మంది సూపర్ స్పెషాలిటీ పర్ ఇయర్ వస్తారు. సో అట్ ఎనీ గివెన్ టైం మా దగ్గర 500+ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. పారామెడికల్ కూడా ఉంటుంది. పారామెడికల్ బీఎస్సీ నర్సింగ్ ఉంది, ప్లస్ ఫిజియోథెరపీ ఉంది, ప్లస్ బీఎస్సీ టెక్నాలజికల్ కోర్సెస్ అంటారు. సో అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు. అంటే ఈచ్ డిపార్ట్మెంట్లో ఒక 20 సీట్లు ఉంటాయి. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, పల్మనరీ టెక్నాలజీ, ఇట్లా టెక్నాలజీ కోర్సెస్ కానీ మా దగ్గర ఉన్నాయి. సో ఒక నర్సింగ్ ఒక 100 సీట్స్ ఉంటాయి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒక 60 సీట్లు, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒక 20 సీట్లు, అలాగే 100 ఈ టెక్నాలజీ కోర్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కోర్సెస్ అనే సంవత్సరం పాటు ఉంటాయి. సో ఇలా వేరియస్ సర్టిఫికేట్ కోర్సులు, పిహెచ్డీలు ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సులు ఇవన్నీ ఉన్నాయి. సో యూనివర్సిటీ అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో ఇవి కాకుండా పేషెంట్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా పేషెంట్ ట్రీట్మెంటు, ఎడ్యుకేషను, రీసెర్చ్, ఈ 3 పిల్లర్స్ మీదే ఏ హాస్పిటల్ అయినా పనిచేయాలి. యూనివర్సిటీ హాస్పిటల్ అంటే ఇవి 3 ఇంపార్టెంట్. సో ప్రయారిటీ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ది పేషెంట్ ట్రీట్మెంట్. ఆ తర్వాత అకాడమిక్స్ అంటే పిల్లలకి చదువు చెప్పడం, సో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, 3 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోతుంటారు, కొత్త బ్యాచ్లు వస్తుంటాయి. సో అలాగే రీసెర్చ్ కానీ. సో ఇవి దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్. ఈ పిల్లర్స్ మీద హాస్పిటల్ నడుస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్ బీరప్ప గారు, ఇప్పుడు బయట కార్పొరేట్ హాస్పిటల్లో మనం చూస్తే లక్షల్లో అయ్యే ట్రీట్మెంట్ నిమ్స్లో కేవలం వేలల్లోనే అవుతుంది. కారణం ఏంటి?
ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకుంటే మాకు మాకు వచ్చే పేషెంట్లు చాలా బీదవాళ్ళు. సో వారు హైదరాబాద్కి రావటమే ఫస్ట్ టైం. అలాంటి చాలా పూరెస్ట్ పీపుల్ విల్ కమ్ టు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిరుపేదలు. అంటే వారు ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరు. సో వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నా చాలు, మేము కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది ఎంతైనా ఖర్చు అవని. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి, శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా హెల్త్ మినిస్టర్ గారు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 5 లక్షలే ఉండేది ఇదివరకు ఆరోగ్యశ్రీ. 5 లక్షలు ఉండేది ఫ్యామిలీకి, దాన్ని డబుల్ చేశారు 10 లక్షలు. సో 10 లక్షల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎంతైనా కానీ ఫ్రీ ఇస్తాం అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ 15 lakhs ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఫర్ దెమ్. ఒక్కసారి ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ట్రీట్మెంట్ అనేది మొత్తం ఫ్రీగా ఇస్తాం. ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు నాకు ఉంది, డైరెక్ట్ నేను వచ్చి కౌంటర్లో ఆరోగ్యశ్రీ కార్డు చూపించి డైరెక్ట్ అడ్మిట్ అయిపోవచ్చా? ఎస్, మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ కౌంటర్ ఒకటి ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో దాంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మా పక్కనే కౌంటర్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే అడ్మిషన్ అవసరమైతే ఫ్రీగా అడ్మిట్ చేస్తాము. లేదు ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా కావాలి ఫస్ట్ అనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీగా అవుతాయి, అడ్మిషన్ అవుతుంది. ఆపరేషన్ ఏమైనా అవసరం ఉంటే ఆపరేషన్, లేదంటే మందులతోటి ట్రీట్మెంట్ కలిగితే మందులతోటి అంతా ఫ్రీ అవుతుంది. సో ఇది ఆరోగ్యశ్రీ పేషెంట్కి. మన పల్లెటూరు నుంచి, మన తెలంగాణ నుంచి ఎంతమంది పేషెంట్లు వచ్చినా కానీ ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉండి, సపోజ్ ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా కానీ వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఉంటుంది. సో అది ఉన్నా చాలు మాకు, దాన్ని పట్టుకొని మేము దాన్ని తీసుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇలాగా మాకు కనిష్టం అంటే 30 నుంచి 40% వరకు, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఆర్ పేషెంట్స్, నిమ్స్కి వచ్చే పేషెంట్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లే ఉంటారు. ఎన్ని రకాలు ఏవి కవర్ అవుతాయి ఇందులో? అన్నీ, మీరు ఏదైనా బ్రెయిన్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్, లంగ్స్ ఆపరేషను, ఇది మన ఇంటెస్టైన్స్కి, లివర్కి సంబంధించింది, ప్యాంక్రియాస్, మీరు ఏ ఆపరేషన్ చెప్పినా ఆరోగ్యశ్రీలో ఉంటుందండి. సో ఆరోగ్యశ్రీలో అన్నీ ఫ్రీ అవుతాయండి. మోకాళ్ళ రీప్లేస్మెంట్ కానీ, ఫ్రాక్చర్ అయినా, యాక్సిడెంట్ అయినా, బ్రెయిన్ ఇంజరీ, బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా, బీపీకి సంబంధించింది, కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించింది, ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లంగ్, అన్నీ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయండి. ఏదానికి ఒక పైసా కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదొకటి. రెండోది, కొంతమంది బీద వాళ్ళతో ఆరోగ్యశ్రీ కార్డు ఉండకపోవచ్చు, తీసుకోండకపోవచ్చు, ఆర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఎస్టిమేషన్ ఇస్తాం. సరే ఈ జబ్బుకి ఇంత ఖర్చు అవ్వచ్చు, ఒక 1,00,000 రూపాయలు లేకపోతే 1,50,000 అవ్వచ్చు అంటే వారు మేము రికమెండ్ చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్జీ పెట్టుకుంటారు. సో అది చాలా మటుకు ఇలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మాకు వచ్చే పేషెంట్లు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ చాలామంది పేషెంట్లు వస్తారు. ఒక్కొక్కసారి 20 లక్షలు, 25 లక్షలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఆపరేషన్ చేసి గుండెలో వాల్వ్స్ మార్చడమో లేకపోతే బైపాస్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి వాళ్ళకి లేకున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లో వస్తాయి. సో మన ఆపరేషన్ లేకుండానే వాళ్ళు మార్చడాలు అవన్నీ జరుగుతుంటాయి, విచ్ కాస్ట్ అరౌండ్ 20-25 lakhs. సో స్పెషల్ పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. సో వారికి కానీ ఫ్రీగా చేయగలరు. అంత అఫీషియలే, ట్రాన్స్పరెంట్, ఆన్లైన్ ఉంటుంది. ఇది కాకుండా మన తెలంగాణలో ఉద్యోగస్తులు, ఎంప్లాయర్స్ హెల్త్ స్కీమ్ అని ఉంది, ఈహెచ్ఎస్ అంటారు. సో దాంట్లో మన గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కార్డు ఉంది, వాళ్ళ డిపెండెంట్స్కి కార్డ్స్ ఉన్నాయి. సో వారు కానీ మా దగ్గరికి వస్తుంటారు. సో అరౌండ్ 5-6% వరకు ఈహెచ్ఎస్ అని వాళ్ళు వస్తుంటారు. ఇది కాకుండా ఒక 2-3% జర్నలిస్టులు, మీరంటే జర్నలిస్టులు కానీ మా దగ్గరికి వస్తుంటారు, వారికి కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. సో మొత్తానికి మా దగ్గర నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే ఆరోగ్యశ్రీ, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీము, జర్నలిస్ట్ హెల్త్ స్కీము, ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్. ఇవేవి లేకున్న వాళ్ళకి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ భారీ ఎత్తున ఓన్లీ ఫర్ నిమ్స్కి, వేరే ఎక్కడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఇస్తారు. సో అందువల్ల
చాలా మటుకు మాకు వచ్చి 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ పూర్ అండ్ దెన్ దే గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఆల్ దీస్ స్కీమ్స్ అండి. ఓకే. డాక్టర్ బీరప్ప గారు, ఇప్పుడు మీరు చెప్పేదంతా ఉచితంగా జరిగేది. ఇవి కాకుండా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ అవసరం లేదు. మనం కార్పొరేట్ ఆసుపత్రికి వెళదాము, అక్కడ లక్షల్లో ఉంటుంది. నిమ్స్ అంటే కొద్దిగా తక్కువలో ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో ఉండకపోవచ్చు. మధ్యతరగతి వాళ్ళు రావాలంటే వాళ్ళకి చాలా తక్కువగా అవుతుంది కదా. అవునండి. ఆ కంపారిజన్ ఎట్లా ఉంటుంది? బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ అవుతుంది. అక్కడ లక్షల్లో అవుతే ఇక్కడ వేలల్లో ఎలా వేయగలుగుతున్నారు? అవును. ఒకటి మొదట మనం కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ అందరూ వచ్చేవారు. సో ఇప్పుడు నా కొంచెం స్టేట్ మా డివైడ్ అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. పోనీ ఒరిస్సా నుంచి వస్తుంటారు, మా కర్ణాటక నుంచి వస్తుంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటారు. సో వారికి ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ కార్డు ఉండకపోవచ్చు. ఇక్కడ అలాంటి కూడా వాళ్ళు ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ మధ్యతరగతి కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి కానీ ఉండకపోవచ్చు. బికాజ్ వాళ్ళకి ఇన్కమ్ కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. సో అలాంటి వారికి మా దగ్గర 1/4లో అవుతుంది. అంటే ₹1,00,000 బయట అవుతుంది అనుకోండి వేరే హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో. మా దగ్గర 25,000 30,000 లోపల అయిపోతుంది. అంటే కాస్ట్ టు కాస్ట్. అంటే ఈరోజు పేషెంట్ నాన్ ప్రాఫిట్ అంటే కాస్ట్ టు కాస్టే. ఎందుకంటే ఈ బెడ్ ఒకసారి మంచం ఉందని కాస్ట్ ఉంది, అది అదే అలాగే ఉంటుంది. దాన్నే రోజు మార్చం మేము. సో వన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ డన్ అండ్ సేమ్ అదే. ఇప్పుడు ఎంత మేజర్ ఆపరేషన్ చేసినా మా దగ్గర 10,000 15,000 ఇంతే ఛార్జెస్ ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు 75,000 80,000 అట్లా పెద్ద ఆపరేషన్ చేసుకొని వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే కొన్ని మేజర్ ఆపరేషన్స్ లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ బయట హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ అయితే 4 లక్షలు 5 లక్షలు అవ్వచ్చు. మా దగ్గర 75,000 80,000 1,00,000 లోపల అయిపోతాయి ఆపరేషన్స్. అంటే బేసికలీ అండ్ యావరేజ్ 1/4 బయట ఏదైతే ఖర్చు అవుతుంది ఇందాక అన్నారు మీరు కదా, దాంట్లో 1/4లోనే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆ ఖర్చుతోటే అయిపోతుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే ఎక్స్పర్టీస్ అంటారు, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. అది చాలా గొప్పగా ఎక్కువగా ఉంటుంది నిమ్స్లో. ఎందుకంటే డాక్టర్లు 35 ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడు, నేను 1990లో జాయిన్ అయ్యాను. 36 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. సో మా స్టూడెంట్స్ ఎక్కడ బయట ఉంటారు కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. సో అకాడమిక్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది, ఆపరేషన్ చేసే దాంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సక్సెస్ రేట్ అలాగే ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్లు కూడా మీకు అవగాహన ఉంటుంది. చాలా ఎక్కువగా వస్తారు. ప్లస్ ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మాకు వచ్చేవన్నీ కాంప్లెక్స్ కేసెస్ అనమాట. అంటే ఇప్పుడు అపెండిక్స్ ఉందనుకోండి, 20 ఏళ్ళ కుర్రాడు మా దగ్గరకు రారు. ఎందుకంటే ఎక్కడో ఊర్లో చేయించుకుంటారు, కరీంనగర్లో ఎక్కడనో ఎక్కడో ఆదిలాబాద్లో చేయించుకుంటారు. కాకపోతే మా దగ్గరికి ఎవరు వస్తారు? అపెండిసైటిస్ ఉండి, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న బీపీ ఉన్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అంటే జబ్బు చిన్నదైనా కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ కోమార్బిడిటీస్. సో వాటిని అలాంటి వారికి చేయలేరు, వేరే వాళ్ళు చేయలేరు. బయట కొంచెం కష్టం అవుతుంది, మీరు అన్నట్టు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మా దగ్గరికి రెఫరల్ పంపిస్తారు. సిన్స్ ఆర్స్ ఇస్ అన్ టర్సరీ కేర్ సెంటర్, రెఫరల్ సెంటర్ కాబట్టి ఇలాంటి పేషెంట్లు మా దగ్గరికి వస్తారు. సక్సెస్ఫుల్గా టీమ్ వర్క్ ఉంది, మంచి అనస్థీషియా డాక్టర్ ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. సో టీం వర్క్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకన్నా ఆపరేషన్ చేసి శుభ్రంగా హ్యాపీగా వాళ్ళని హెల్దీగా ఇంటికి పంపించే అవకాశాలు మెండుగా ఎక్కువగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఎక్స్పర్టీస్ అండ్ ఎడ్యుకేషన్. ఇదొక్కటే కాకుండా ఇంకా మేమేంటంటే అకాడమికలీ వీఆర్ వెరీ గుడ్. సో బయట అవకాశాలు ఉండవు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో కాన్ఫరెన్స్లకు అటెండ్ అవటాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. సో మేము రెగ్యులర్గా కాన్ఫరెన్స్కి వెళ్తాము, గెస్ట్ లెక్చర్స్ ఇస్తాము, జర్నల్స్లో పబ్లికేషన్ చేసి సిఎంఈస్ కండక్ట్ చేస్తుంటాం, మేము వెళ్తుంటాం. సో ఎక్స్పర్టీస్ కానీ ఉంటుంది కాబట్టి ద ట్రీట్మెంట్ విల్ బి మచ్ మచ్ బెటర్, అప్డేటెడ్ ఉంటాం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఆ అడ్వాంటేజ్గానే ఉంటుంది. నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తీసుకుంటే కనిష్టం అంటే సంవత్సరానికి ఒక 150 కాంప్లెక్స్ సర్జరీస్ జరుగుతాయి. సో అంత నంబర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి 200 కానీ వెళ్తాయి. సో ఇంత కాంప్లెక్సిటీ, ఇంత వర్క్ లోడ్ బయట ఎక్కడ ఉండదు. ఈ సౌత్ ఇండియాలో నేను చెప్పగలను ఇంత వర్క్ లోడ్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్పర్టీస్ పెరుగుతూ పోతాయి. సో ప్యాంక్రియాస్ ఎక్స్పర్టీస్, లివర్ ప్యాంక్రియాస్, బ్రెయిన్ సర్జరీస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, సో ఇట్లాంటి ఎక్స్పర్టీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ ఆబ్వియస్లీ
బెటర్గా ఉంటుంది వేరే దగ్గర కంపేర్ చేస్తే అండి. ఓకే. డాక్టర్ బీరప్ప గారు, జనరల్‌గా కార్పొరేట్ హాస్పిటల్‌కి, ప్రభుత్వ హాస్పిటల్‌కి తేడా పబ్లిక్ ఎలా చూస్తారంటే, కార్పొరేట్ హాస్పిటల్‌లో మొత్తం అప్డేట్ ఉంటారు. వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుంది. మంచి సీనియర్ డాక్టర్లు ఉంటారు. మంచి మంచి కన్సల్టెంట్స్ ఉంటారు. నోటెడ్ కన్సల్టెంట్స్. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరి అయిన వైద్యం ఉండదు. అంటే మిషనరీ ఉండకపోవచ్చు, టెస్టులు సరిగ్గా జరగవు, అన్ని అవైలబిలిటీ ఎక్కువగా ఉండదు అనేది. అయితే నిమ్స్‌లో మాత్రం అన్ని అప్డేట్ ఉంటుంది. మొత్తం మిషనరీ కూడా లేటెస్ట్ మిషనరీ, మంచి మంచి సీనియర్ డాక్టర్లు ఉంటారు. అయితే మీ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చాలా జరుగుతాయి. హార్ట్ కావచ్చు, లివర్, లంగ్స్, అదేవిధంగా కిడ్నీస్, ఇవన్నీ కూడా రికార్డు స్థాయిలో 24 గంటల్లో 3 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మీ దగ్గర చేశారు. అంటే స్పెషాలిటీ అంటే నిమ్స్కి సంబంధించి బయట అందుబాటులో లేని వైద్యం, ఎటువంటి వైద్యం మీ దగ్గర ఉంటుంది? ఆ, ఆ, నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి కార్పొరేట్కి అసలు మనం కంపేర్ చేయకూడదండి. ఎందుకంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకుంటే మీరు అన్నట్టు ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర. అన్ని ఎక్విప్మెంట్, సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉన్నాయి, డిఎస్ఏ ల్యాబ్ అని సపరేట్గా ఒకటి ఉంది, ఆయన తర్వాత క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ ల్యాబ్స్, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, పెథాలజీ ల్యాబ్స్, స్టెమ్ సెల్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని ల్యాబ్స్ ఎక్కడ ఉండవండి. ఎందుకంటే రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి అడ్వాన్స్ ల్యాబ్స్ ఉంటాయి. అడ్వాన్స్ ల్యాబ్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్ పర్ డే మాకు వచ్చే పేషెంట్లు ఓపీలో కనీసం అంటే 4,000 చిల్లర, 4,500 వరకు మాకు రోజువారి ఓపీ. సో 4,000. అలాగే ఒకరోజు ఎమర్జెన్సీకి 95 పేషెంట్స్, ఒకరోజు 120 మంది పేషెంట్లు ఎమర్జెన్సీ వచ్చారు. సో ఇంత వర్క్లోడ్ ఉన్నప్పుడు మెషినరీ లేకపోతే కష్టం. సో 1,700 టెస్టుల కన్నా ఇంకా ఎక్కువ చేయగలం మేము. 17,000 టెస్టులు చేయగలం మేము పర్ డే. అన్ని బ్లడ్ టెస్టులు మేము చేయగలం. అలాగే సిటీ స్కాన్లు, రౌండ్ ద క్లాక్ సిటీ స్కాన్, ఎంఆర్ 2 సిటీ స్కాన్లు, 2 ఎంఆర్ఐలు, క్యాత్ ల్యాబ్లు, ఈకో మెషిన్స్, ఈసీజీ మెషిన్స్, ఎక్స్రే మెషిన్స్. మీరు ఏ వార్డుకి వెళ్ళినా కానీ ఇన్వెస్టిగేటివ్ ఏది డిలే అవ్వదు, నెక్స్ట్ డేనే అవుతూ ఉంటుంది. సో కంపేరిటివ్లీ కార్పొరేట్ హాస్పిటల్లో కంపేర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉండదు అనేది తప్పు. సో మాదే గవర్నమెంట్ సెటప్, మా దాంట్లోనే అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, అన్ని టెస్ట్లు అవుతాయి. సో దే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇంకా రెండోది వస్తే ఎక్స్పర్టీస్ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను ఒక సిటీ స్కాన్, నేను సర్జన్ అయినా కానీ సిటీ స్కాన్ చేస్తే నేనే చూసి నేనే డయాగ్నోస్ చేయగలను. ఎందువల్లంటే రోజువారీ చూస్తూ ఉంటాం. సో ఆ సిటీ స్కాన్ రేడియాలజిస్ట్ చూడాలి, ఆయనే ఫిజిషియన్ చూడాలని లేదు. వారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మేము ఎక్స్పర్ట్స్ ఉన్నాం. సో అందువల్ల ద ఫాస్టర్ ద ట్రీట్మెంట్ అండ్ ఫాస్టర్ ఇదిగానే ఉంటుందండి. సో దాంట్లో డౌట్ లేదు. కంపారిజన్ అనేది కొంచెం కార్పొరేట్లో కొంచెం రిసెప్షనిస్టులు వాళ్ళు వీళ్ళు కొంచెం ఉండొచ్చు, తప్పితే లేచి అట్లాంటివి ఉండొచ్చు. కొద్దిగా మ్యాన్ పవర్ అంటే మాకు వచ్చే 4,500 మంది పేషెంట్లు పర్ డే ఉంటారు కాబట్టి వాళ్ళంతా నీట్గా మేము మెయింటైన్ చేయకపోవచ్చు. ఒక్కొక్కసారి డ్రెస్ కోడ్ అలా ఉంటుంది, తప్పితే మిగతా దాంట్లో ట్రీట్మెంట్ వైజ్ కానీ ఎనీ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ అండి, ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఎంజిఎం వరంగల్ కానీ, నిమ్స్ కానీ, ఎనీ టీచింగ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం అండి. జబ్బు గుర్తించడము, జబ్బుని ఇన్వెస్టిగేట్ చేయటము, అలాగే ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే బాగుంటుంది వేరే హాస్పిటల్ కన్నా. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో నాకు వచ్చేది నా జీతం అంతే. సో ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు కాబట్టి ట్రీట్మెంటు ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది.